సమాజంలో అనేక మంది అనేకమైనటువంటి కార్యక్రమాలను చేసుకుంటూ ఉన్నారు. ఉదాహరణకి పుట్టినరోజులని, పుష్పవతి ఫంక్షన్లని, లేక పార్టీలని, పెళ్ళిళ్ళని, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్న వేళ మనం ఏ ఉద్దేశంతో మన దగ్గర ఉన్న ధనాన్ని ఖర్చు పెట్టి చేస్తున్నామో పరీక్షించుకోవాలి. అంటే ఉన్న దాంట్లో మనం కార్యక్రమాన్ని చేసుకోవాలా, లేక పేరు రావాలి అని చెప్పి లేకపోయినా అప్పులు చేసి కార్యక్రమాలు చెయ్యాలా అని మనం ఆలోచన చేస్తే, ఈ రోజున చుట్టూ ఉన్నవారు వారికి కలిగి ఉన్నది గనక లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో ఘనంగా వారి కుమారుడు కుమార్తె కార్యక్రమాలను జరిగించుకుంటే, అది చూసిన చాలామంది లేనివారు సహితం ఏం చేస్తున్నారు అంటే, వారి దగ్గర లేకపోయినా అప్పులు చేసి ఏసీ ఫంక్షన్ హాల్లను బుక్ చేస్తూ ఉన్నారు. అలాగే ఖరీదైన మండపాలను కట్టిస్తున్నారు, బ్యానర్లు వేయించుకుని ఊరంతా కట్టిస్తున్నారు. అలాగే వందల వేల ఫోటోలను తీయిస్తూ లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఎంతో రంగరంగ వైభవంగా కార్యక్రమాన్ని చేసి కొన్ని సంవత్సరాల పాటు అప్పులలోండి బయటికి రాలేక మనశ్శాంతిని కోల్పోయి చాలామంది బాధపడుతున్నారు. అయితే అన్ని సంవత్సరాలు బాధపడే కంటే మనం అప్పులు చేసి కార్యక్రమాలు చేసుకోవడం మంచిది కాదు. కానీ దేవుడు మనకిచ్చిన దానిలో మన స్థాయికి స్తోమతకు తగినట్లుగా మనం అన్ని కార్యక్రమాలను చేసుకోగలిగితే ఎలాంటి అప్పుల సమస్యలు లేకుండా సంతోషంగా ఉండగలుగుతాం గనక ఉన్నదానిలోనే మన కార్యక్రమాలను చేసుకుని దేవుని బిడ్డలు వివేకంగా ప్రవర్తించాలి అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నా.